హాయ్ అండి, నమస్తే. నేను స్వర్ణ. నోరు చప్పగా ఉండి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి. నోటికి కమ్మగా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసి పొడవుగా సన్నగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటే ఈలోపు కారం ప్రిపేర్ చేసుకుందాము. 15 ఎండుమిరపకాయలండి. మీరు కారం తక్కువ తింటే ఒక 10 వేసుకోవచ్చు. ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు వేసి, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు ఒక పెద్ద స్పూను, వేయించిన శనగపప్పు ఒక పెద్ద స్పూను, తెల్ల నువ్వులండి ఒక పెద్ద టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకుంటే కారం టేస్ట్ బాగుంటుంది. చిన్న స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఈ కారానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను రాళ్ళు వేస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ లైట్గా వేగిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ కూడా ఆయిల్లో ఇలా వేగితే బాగుంటుంది. ఇందులో ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయలకి ఎగ్స్కి సరిపడ్డా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం కారంలో వేసాం కదా. ఇప్పుడు చిన్న స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్ కారం వేసి ఈ ఎగ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కారంలో ఆల్రెడీ ఉప్పు, కారం అవన్నీ వేసి మనం ఎండుమిర్చిలో మిక్సీ పట్టాం కాబట్టి ఇందులో లైట్గా వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి కారం వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేసుకుని ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు కలిపితే కారం నల్లబడిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా కారాన్ని వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోరు చప్పగా ఉండి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ కారం ట్రై చేయండి. గుడ్డు కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఈ కారంలో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.